ప్రపంచ బోధకులకు ఆలోచనాత్మక సందేశం. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 2 వచనాలు. వాక్యం అంటే ఎవరు? వాక్యం అంటే యెహోవా నా ప్రభువైన యేసుక్రీస్తు. బైబిల్ పరిశోధన. ఆది యందు వాక్యము మాత్రమే ఉన్నది, వేరే ఏమీ లేదు అన్నట్టు. వాక్యం తప్ప వేరే శక్తి, వేరే వ్యక్తి లేడు అని అర్థమవుతుంది కదా బోధకుడా. వాక్యము దేవుని యొద్ద ఉన్నది అంటే, వాక్యం అంటే దేవుని మాట. ఆ దేవుని మాట దేవుని యొద్ద, దేవుని నోట ఉండకుండా మరెక్కడ ఉంటుంది? ఆయన మాట ఆయన నోట ఉంటుంది. వాక్యము దేవుడై ఉన్నది. యెహోవా వాక్కు అన్నా, దేవుని మాట అన్నా, దేవుని వాక్యం అన్నా, ఈ 3 పర్యాయ పదాలే కదా. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఆయన అనే ఒక పదాన్ని అపోస్తలుడైన యోహాను గారు ఒక వ్యక్తికి ఆపాదిస్తున్నాడు. ఆయన అనే ఆ స్థానంలో 2వ దేవుణ్ణి అని యేసుక్రీస్తును చేస్తున్నారు ఈనాటి బోధకులు. యేసుక్రీస్తుని ఇరికించి